పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. జీవితంలో ప్రతి ఒక్కరికి రకరకాల సమస్యలు ఉంటాయి. సొల్యూషన్స్ అందవు కొంతమందికి. ఎంత దగ్గర తీసుకుని ఆలోచనని పెట్టినా కూడా కొంతమందికి ఆలోచన అందదన్నమాట. అంటే ఇమేజ్ రాదు, దీనికి ఇదే సొల్యూషన్ అనేటువంటి ఇమేజ్ రాదు. కొంతమందికి జాబ్ తెచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందని దాని మీద అవగాహన ఉండదు, ఎలా తెచ్చుకోవాలని దాని మీద అవగాహన ఉండదు. కొంతమందికి సంపాదన మీద అవగాహన ఉండదు. ₹1,00,00,000 ఇమేజ్ అంటే ₹1,00,00,000 అని అనుకుంటారు, కానీ ఒక్కసారి ఆ విజువల్ లోపల ప్లే అవ్వాలంటే కొంతమందికి అసలు రాదు. సింగిల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యని సార్ట్అవుట్ చేసుకోవాలి అని అంటే ఆ విజువల్ రాదు అసలు పర్టికులర్గా. అంటే బ్రెయిన్ దానికి సపోర్ట్ చేయదు, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడో దెబ్బతింటుంది వాళ్ళది. అటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకంటూ స్వతహాగా ఆ ఇమేజ్ కానివ్వండి, సొల్యూషన్ ప్రాసెస్ కానివ్వండి ఏర్పడాలి అని అంటే విజువలైజేషన్ క్లాసెస్ ఏ విధంగా ఉపయోగపడతాయి? గుడ్ నారాజు, ఇది చాలామంది అడిగే ప్రశ్నే. మనుషులందరికీ కోరిక ఉంటుంది. కోరిక తీరాలంటే దెర్ ఈజ్ నో ఫ్రీ మీల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు. ఇప్పుడు ఇది కూడా ఉచితంగా వచ్చినట్లు అనిపించినా దీంట్లో ఉన్న స్టేజెస్ని మనం అర్థం చేసుకుంటే అందులో ఉన్న ప్రయత్నం, ప్రయాస, వాళ్ళకున్న డిటర్మినేషన్ ఇవన్నీ కోరిక తీరేలా చేస్తుంది. ఓకే. కోరిక కలిగి ఉండడం అంటే ఏదైనా ఒక కోరిక కలిగితే అది మైండ్లో విజువలైజ్ అవుతుంది, కానీ అది ఇమాజినేషన్, నాట్ విజువలైజ్. ఇమాజినేషన్ ఏంటంటే ఆ కోరిక తీరినట్టు నేను కలగనడం ఇమాజినేషన్. కానీ ఈ ఇమాజినేషన్ నిజంగా జరగాలి నా జీవితంలో అంటే విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ మీరు చేసుకున్నట్లు మీ జీవితంలో అనుభవంలోకి రావాలి అని అంటే అప్పుడు ఇమేజ్ని ఎలా విజువలైజ్ చేసుకోవాలన్న టెక్నిక్ నేను చెప్తాను. ఈ టెక్నిక్ ద్వారా వాళ్ళు విజువలైజేషన్ని సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు, చేసుకున్న దాన్ని అనుభవంలోకి తీసుకురావచ్చు. ఓకే. చాలామందికి ఏంటంటే మన ఆలోచనలు చాలా కన్సిస్టెంట్గా ఉండవు, కాబట్టి మన ఇమేజ్ని ఎప్పుడైతే మనం గుర్తుకు తెచ్చుకుంటామో, ఎప్పుడైతే మెమరీలో ఇమేజ్ వస్తుందో, ఈ ఇమేజ్ని ఒకసారి అనుకుంటే ఎప్పుడు అనుకోవటం వేరు. కొంతమంది ఇమాజినేషన్కి విజువలైజేషన్కి డిఫరెన్స్ ఏంటని చెప్పారు. ఈ విజువలైజేషన్ మీద పట్టు సాధించాలంటే ఒక 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ 4 స్టేజెస్ ఏంటో ఒకసారి మనం తెలుసుకొని అది ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే సార్. ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ని సృష్టించడం. ఒక ఇమేజ్ని మీరు ఫస్ట్ సృష్టించాలి. అనుకోవటం వేరు, సృష్టించడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జాబ్ వస్తే ఎంత బాగుంటుందో అని అనుకోవటం అది చాలా క్యాజువల్గా ఉంటుంది. అది కోరిక మాత్రమే. కోరిక అంతటితో అయిపోతుంది. సమయం దాటిపోతుంది, మీరు మళ్ళీ దేంట్లోనో బిజీ అవుతారు, ఇంకో కోరిక పుడుతుంది. ఈ కోరిక చాలా సాధారణంగా అయిపోతుంది. అది ఇంకా మీరు ఆ వైబ్రేషన్స్ సృష్టించకముందే ఆ కోరికను మర్చిపోతారు, నాకు జాబ్ వస్తే ఎంత బాగుంటుంది అన్నది. అయితే ఒక ఇమేజ్ని ఫస్ట్ సృష్టించాలి. ఏంటి సృష్టించడం అంటే మీకు ఏం కావాలో, ఎలా కావాలో స్పష్టంగా సృష్టించగలగడం. అందుకే మన విజువలైజేషన్ ఇట్ ఈస్ అ క్రియేటివ్ విజువలైజేషన్. యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ యువర్ మైండ్. రెండో స్టేజ్ ఏంటంటే సృష్టించినది నిలపడం. యాక్చువల్గా ఆలోచనలు నిలపడం. ఒక ఆలోచన ఏదైనా అనుకుంటే నిన్న వచ్చిన ఆలోచన ఈరోజు గుర్తుండదు. నిన్న వచ్చిన దాకా ఆలోచన అక్కర్లేదు. ఆలోచన ఇప్పుడు సృష్టించింది కాసేపు దాన్ని అలాగే ఆలోచించాలంటే కూడా ఉండదు. ఇమేజ్ని దాన్ని అలాగే నిలిపేయటం. మూడోది ఏంటంటే ఇమేజ్ని పరిశీలించడం అంటే మీరు ఒక యాంగిల్లోనే చూడడం కాదు, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఆ ఇమేజ్ ఎలా ఉంటుందో చూడడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ వచ్చినట్లు విజువలైజ్ చేసుకున్నారు. విజువలైజ్ చేసుకుంటూనే జాబ్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు వేసుకున్న డ్రెస్సే వేసుకుంటారా? అప్పుడు ఏమైనా ఎక్స్ట్రా ఒక బ్లేజర్ వేసుకోవచ్చు, బ్లేజరు, టై ఉండొచ్చు, షూ ఉండొచ్చు. అత్తయ్య అప్పుడు ఇన్సర్ట్ చేయకపోతే ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక అది విజువలైజేషన్లో క్లారిటీ. దాన్ని అలాగే ప్రతిసారి సేమ్ డ్రెస్, సేమ్ అటైర్లో మీరు విజువలైజ్ చేసుకోవటం, అది దృశ్యాన్ని నిలపడం. మూడోది పరిశీలించడం. ఎట్లా పరిశీలించడం? మీరు కనుక క్యాబిన్లోనో లేదా మీ సీట్లోనో జాబ్ వచ్చినప్పుడు కూర్చుంటే దూరంగా నుంచి చూస్తే మీరు ఎలా కనిపిస్తారు, దూరం నుంచి చూస్తే ఎలా ఉంటారు, దూరం నుంచి కాకుండా పైనుంచి చూస్తే మీ ఆఫీస్లో మీరు కూర్చుని పని చేస్తుండగా ఎట్లా కనిపిస్తారు, దగ్గర నుంచి క్లోజప్లో చూస్తే ఎట్లా కనిపిస్తారు. యూ విల్ హ్యావ్ టు సీ ఆల్ డైమెన్షన్స్. అదే వ్యక్తి ఒక ఫోటోగ్రాఫ్ని 3 యాంగిల్స్లో, 4 యాంగిల్స్లో, 10 యాంగిల్స్లో తీస్తే ఎలా చూసినా సరే మీ దృశ్యం అలాగే నిలబడాలి. ఇది పరిశీలించడం. 4వది మ్యానిపులేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లోంచి లేచి మీటింగ్ రూమ్కి వెళ్తుంటే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకుంటారు.
ఆ తర్వాత మీటింగ్లో మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన ఐడియాకి అందరూ చప్పట్లు కొడుతుంటే అప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో మీరు చూసుకోండి. సేమ్ డ్రెస్సు, ఆఫీస్ అట్లాగే ఉంటుంది, జాబ్ వచ్చింది, ఈ దృశ్యం ఇది జరిగితే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది 4వది. ఇవి నిజంగా చెప్పడం కంటే ఒకసారి ఊరికే ప్రాక్టికల్గా చూద్దాం నారాజ్. అలాగే సార్. ఆర్ యూ రెడీ? లెట్ us ఎక్స్పీరియన్స్. రెడీ అండి. సో వాట్ ఆర్ దీస్ 4 స్టేజెస్? ఈ 4 స్టేజెస్ కనుక ఫాలో అయితే ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు విజువలైజేషన్ని స్పష్టంగా చేసుకోగలరు. ఆల్రైట్. అలాగే సార్. చాలా రోజుల తర్వాత ఎక్స్పెరిమెంట్. అవును సార్, ప్రతిసారి శుభ్రమని వాడేవాళ్ళం, ఈసారి డైరెక్ట్. సో క్లోజ్ యువర్ ఐస్. నారాజు నాకు ఇష్టమైన కారును ఏదైతే ఇప్పుడు ఏ కారు ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్ ఏ కారు కొనాలనుకుంటున్నావో కారు మీద చేద్దాం, మిగతా వాళ్ళు అందరూ బాగా కనెక్ట్ చేసుకోగలరు కాబట్టి నౌ థింక్ ఆఫ్ ఎ కార్. నేను ఎప్పుడైతే థింక్ ఆఫ్ ఎ కార్ అన్నానో కార్ బ్రాండ్ నెంబర్ 1, అసలు ఏ బ్రాండ్, వీలైతే ఏ మోడల్, ఎందుకంటే మోడల్లో ఫీచర్స్ మారుతాయి, అది చూడడానికి ఎలా కనిపిస్తుందో తెలిసి ఉంటుంది, ఆ స్పష్టత ముందే తెలిసి ఉండాలి, ఆ మోడల్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. 3rd కలర్, కారు కంపెనీ, కారు మోడల్, కారు కలర్. ఈ దృశ్యం నీకు కనపడాలి స్పష్టంగా. కారు నిలిపి ఉంది, ఎలా కనిపిస్తుందో నౌ విజువలైజ్ ఫర్ సమ్ టైమ్. కొద్దిసేపు ఆ విజన్ని అలాగే ఉంచు. నౌ నెక్స్ట్ లెవెల్. చాలాసేపటి వరకు అంటే కనీసం ప్రస్తుతం 10-15 సెకండ్ల పాటు ఎలా కనిపిస్తోందో, ఏ రంగు కనిపిస్తోందో ఆ రంగు అది అలాగే ఉండాలి. నో అదర్ థాట్ షుడ్ కమ్. ఏ ఆలోచన ఈ దృశ్యాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఆ కారు బ్రైట్గా కనిపిస్తుంది. కొత్త కారు అప్పుడే తుడిచి మెరుస్తూ ఉండగా ఒక చోట నిలిపి ఉన్న కారు, ఊహించుకున్న రంగు, ఊహించుకున్న బ్రాండు, మోడల్, ఇంకా అందులో ఏ మార్పు లేదు, అలాగే ఉంది. ఇప్పుడు కారు పార్క్ చేసిన చోటికి ఆఫీస్ నుంచి నువ్వు వెళ్తూ చేతిలో రిమోట్ తీసుకుని దాని దగ్గరికి వెళ్తూ ఉన్నావు. నువ్వు వెళ్తున్నప్పుడు ఆ యాంగిల్లో ఎలా కనిపిస్తుందో చూ. ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు కారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కారు దగ్గర అవుతున్న కొద్దీ ఎలా కనిపిస్తుంటుందో మనం కారు వైపు నడిచే యాంగిల్లో ఆ దృశ్యం కనిపించాలి. దగ్గరికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళావు, కారు పక్కనే నిలబడి కారు డోర్ తీసావు. యు ఆర్ సిట్టింగ్ ఇన్ అ డ్రైవర్స్ సీట్. డోర్ వేసి డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పటి నుంచి దృశ్యం ఎలా కనిపిస్తుంది? విజన్ అద్దంలోంచి, కారులోంచి చూస్తే అద్దం గుండా బయట ఎలా కనిపిస్తుంది? షుడ్ బి ఏబుల్ టు సీ దాట్. రిలాక్స్. సేమ్ కార్, సేమ్ కలర్, అండ్ నౌ సేమ్ brand, model. Now you see that this car, when you are leaving this car, పార్క్ చేసిన తర్వాత దూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది? ఈ అన్ని కార్ల మధ్య పార్క్ చేసి ఉన్నప్పుడు మన కారుని గుర్తుపట్టేటప్పుడు అన్ని కార్లలో ఈ కారు ఎలా కనిపిస్తుంది? సేమ్ కలర్, బ్రైట్ కలర్, సేమ్ బ్రాండ్, సేమ్ మోడల్, అన్ని కార్ల మధ్య. ఇప్పుడు ఎవరో ఈ కారుని ఒక హోటల్కి వెళ్తే వాలే పార్కింగ్ డ్రైవర్ తీసుకొని ఈ కారు తీసుకెళ్తున్నాడు పార్క్ చేయడానికి. సో సంబడి ఎల్స్ ఆర్ డ్రైవింగ్ అవర్ కార్. అప్పుడు ఎట్లా కనిపిస్తుంటుంది వెళ్తూ ఉంటే? ఎవరైనా మన కారు తీసుకొని వెళ్తుంటే ఎలా ఉంటుంది? మన కారే ఓ చాలా పొడవు ఉందే అనిపిస్తుంటుంది. మనకు కూర్చున్నప్పుడు అర్థం కాదు, అందులో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు అంతగా అర్థం అనిపించదు. దూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది? వెళ్తూ
నా అది పార్కింగ్ లోపలికి ఎలా సెల్లార్లోకి వెళ్ళిపోతున్నట్టు అండ్ సెల్లార్లో పార్క్ చేశారు. నౌ యు రిలాక్స్, జస్ట్ థింక్ ఆఫ్ దట్ కార్ ఫర్ సమ్ టైమ్. రెడీ, 5, 4, 3, 2, 1. ఓపెన్ యువర్ ఐస్. బ్రాండ్ మోడల్ అంటూనే ఒక చిరునవ్వు కనిపించింది నారాజు. అసలు ఏం కనిపించింది, ఏం చూసావు, ఎలా ఉంది? జాగ్వార్ అండి. అయ్యో, నేను వెర్నా తీసుకున్న తర్వాత ఫస్ట్ వెర్నా డ్రీమ్ కార్, తర్వాత జాగ్వార్ తీసుకుందాం ఎప్పుడన్నా అని చెప్పేసి ఆ ఫీల్ ఎప్పుడూ ఉండేదన్నమాట. షార్ట్ వేసుకొని జాగ్వార్లో ప్రశాంతం కూర్చొని ల్యాప్టాప్ ముందేసుకొని ఓహో ఇదే చేయనట్టు ఫస్ట్ ఫీల్ అయింది. కార్ అనగానే అది ఇచ్చింది. కలర్ బ్లాక్ కలర్, వెరీ గుడ్. డ్రైవింగ్ సీట్లో అలా కూర్చొని టచ్ చేస్తుంది చూసారా, ఆ ఫీలే వేరు. ఎంత త్వరగా వచ్చేస్తే అంత బెటర్ అనిపించింది. ఏది మీరు ఎప్పుడైతే అయితే నెక్స్ట్ లెవెల్ విజువలైజ్ 4, 3, 2, 1 అచ్చా ఉంటుంది కదా సార్, కొంచెం డెఫినెట్గా. ఎస్ ఎస్, ఈగర్గా నేను కూడా వెయిట్ చేస్తున్నాను దానికోసం. జాగ్వార్ తెలియదు, బాగా ఇష్టం కార్. ఆ రోజు నేను వచ్చి ఫోటో తీయాలని నేను ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద డే. నేను మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయాలని కోరుకుంటాను. అది విజువలైజ్ చేస్తే డెఫినెట్గా చెప్తాను. ఇప్పుడు అదే విజువలైజ్ చేశాను. అది నేను చెప్పు ఉండాల్సిందేమో. ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అన్న. అంటే మీరు చెప్పిన దాంట్లో పరిశీలించడం ఒకటి, కార్ కలర్ ఏంటి, కార్ వ్యాలెట్లో పార్క్ చేసేటప్పుడు ఒక పర్సన్ వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము, మన కారు కదా. అండ్ కార్ సీట్లో కూర్చున్నప్పుడు మనకు అది చిన్నదిగానే అనిపిస్తుంది, కానీ వెళ్ళేటప్పుడు దూరం నుంచి చూసేటప్పుడు అరే పెద్దగా ఉంది అంటే ఆ మజా ఎక్కడో వచ్చేస్తుంది. ఆ టేస్ట్ని చూస్తాం కదా. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏంటంటే ఐఎమ్ యాక్చువల్లీ ఇన్స్టిల్లింగ్ ఎమోషన్స్. నేను దానికి సంబంధించిన ఆ ఎమోషన్స్ అన్నీ తెలియకుండానే లోపల సృష్టిస్తున్నాం. మన కారు ఎవరైనా తీసుకొచ్చి ఆపి డోర్ తీసి ఎక్కుతుంటే మన కార్ని ఆ ఎమోషన్ దూరంగా నిలిపి ఉంచితే మిగతా కార్లు అన్నిటి మధ్యలో ఇది బ్రైట్గా కనిపిస్తుంటే అది ఒక ఎమోషన్. సో ఆల్ దోస్ ఎమోషన్స్ ప్రతి విజన్లో, ప్రతి పిక్చరైజేషన్లో, ప్రతి విజువల్లో మనకు ఆ ఎమోషన్ కూడా అటాచ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ విజువలైజేషన్. సో ఎవరైనా సరే డీటెయిలింగ్ అండి, డీటెయిలింగ్ ఇది ఇంకా నేను చాలా తక్కువ చెప్పాను. అవునవును, ఇంకా 3 layers ఉంది. అదే 3 layers. అంటే మీరు చెప్పిన దాంట్లోనే ఒక డీటెయిలింగ్ ఉంది చూసారా, పట్టుకోవడమే ఒక చాలా. దీన్ని ఫాలో అయితే నాగరాజు ఆ విజువల్ చాలాసేపటి వరకు బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ రిపీటెడ్గా చేసినప్పుడు అది ఆగిపోతుంది. అది మనకు కావాల్సింది. చాలా బాగా అనిపించింది సార్. గుడ్, కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, అంటే ఈ ట్రైనింగ్కి, కోచింగ్కి థ్యాంక్ యూ సో మచ్. పక్కనే మిమ్మల్ని పెట్టుకొని డ్రైవ్ చేస్తాను. విల్ వెయిట్ ఫర్ ద డే. షూర్ ఈ ఇయర్లోనే అది ఫుల్ఫిల్ అవుద్దని అనుకుంటాను. థ్యాంక్ యూ. విజువలైజేషన్ కంప్లీట్ ప్రాక్టీస్ అనేటువంటి సెషన్ మీద క్లాస్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఎప్పుడు అవకాశం ఉంటుంది? నారాజు 31st ఆగస్ట్న విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్ని 5 days పాటు చేస్తున్నాం. చాలామందికి కాన్సెప్ట్స్ అద్భుతంగా అర్థం చేసుకుంటారు, దీనికి సంబంధించిన పుస్తకాలు చదివారు, ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ అబండెంట్గా అందరికీ దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సింది, తెలిసింది తక్కువైనా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్కి అనుకూలంగా 45 నిమిషాల పాటు రోజు ఓన్లీ ప్రాక్టీసే. విజువలైజేషన్ అన్న దాంట్లో డీప్గా వెళ్ళి ఆ విజువలైజేషన్ ఇచ్చే అనుభవం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంతో 5 రోజుల పాటు విజువలైజేషన్ ఎక్స్పర్ట్గా మారే అవకాశం వాళ్ళు పొందాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్, ప్రోగ్రామ్ పేరు కూడా ఓన్లీ ప్రాక్టీస్, 5 రోజుల పాటు ప్రాక్టీస్ని ఒక్కొక్క సెన్స్ని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ మనం చేస్తున్నాం. దీని ద్వారా రిలేషన్షిప్, మనీ, కెరీర్, పర్సనల్ లైఫ్ అండ్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్ వీటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ని మనం 31st ఆగస్ట్న ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. చాలామందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. మనీ ప్రాబ్లం ఒకటికి ఉంటుంది, బ్యాడ్ బిహేవియర్ కొంతమందికి ఉంటుంది, అడిక్షన్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. వాటికి అన్నిటికీ సొల్యూషన్
వన్ స్టాప్ సొల్యూషన్ విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది. సో అది ఏ విధంగా అనేది మీరు కనుక క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే August 31st నుంచి క్లాస్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.